వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. బాసరా అంటే ఒక నాణ్యతకు మారు పేరు బాసరా. బాసరా అనే ఒక నేమ్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఈ బాసరా ఇన్స్టిట్యూట్కు వచ్చేటువంటి అభ్యర్థులు చదివే అభ్యర్థులే ఎక్కువగా వస్తుంటారు. 1, 2, 3 సార్లు జాబ్ మిస్ అయ్యి చాలామంది అభ్యర్థులు ఇలాంటి వాళ్ళే ఎక్కువ వస్తుంటారు. ఇలాంటి అభ్యర్థులు వస్తారు కాబట్టి ఇలాంటి అభ్యర్థులకు తట్టుకొని చెప్పగలిగేటువంటి మామూలు ఫ్యాకల్టీ ఇక్కడ చెప్పలేరు. ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే నిలబడగలుగుతారు. అందుకే కోచింగ్ ఎక్కడైనా లభిస్తుంది, కానీ ఉద్యోగం సాధించేటువంటి కోచింగ్ మాత్రం బాసరా ఇన్స్టిట్యూట్లోనే లభిస్తుంది. 2012 స్థాపించిన మొదటి సంవత్సరంలోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెలుగులో వచ్చింది. 2017 డిఎస్సిలో దాదాపు వేలాది ఉద్యోగాలు, దాదాపు 1500 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ కాంబినేషన్ 2 రాష్ట్రాలలో ఉన్న మొత్తం ఫ్యాకల్టీ కాంబినేషన్ అంతా బాసరాలోనే ఉన్నది. 17 గురుకులాలు కావచ్చు. గురుకుల అంటే బాసరా. అలాంటి స్కూల్ అసిస్టెంట్ అయిన సబ్జెక్ట్ డెప్త్గా చాలా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఒక మ్యాథ్స్ అయితే ఐఐటి స్థాయిలో, బయోసైన్స్ అయితే ఒక నీట్ స్థాయిలో, 2000 గురుకులాలలో 2022 గురుకులాలలో దాదాపు ఒక బయోసైన్స్లో 450 మంది ఉంటే దాదాపు జేఎల్స్ కావచ్చు, పీజీటీలు కావచ్చు, టీజీటీలు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు 200కు పైగా ఉద్యోగాలు వచ్చినాయి. బాసరా ఒక నాణ్యత అని చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్. 2022 గురుకులాలలో ఫిజికల్ సైన్స్లో 10 టాప్ 10 ర్యాంక్స్లో 7 ర్యాంక్స్ బాసరాయి. ఇవాళ ఏపీలో మెగా డిఎస్సి ఒక ఫిజికల్ సైన్స్లో 120 మంది కోచింగ్ ఇస్తే 50 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రిజల్ట్స్. మీరు బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. ఒక వికారాబాద్ నుంచి 14 మంది ఫ్రెండ్స్ కలిసి వస్తే 10 మందికి ఉద్యోగాలు వాళ్ళ మాటల్లోనే ఉన్నాయి. ఒక అభ్యర్థి నల్గొండ జిల్లాలో 2017 డిఎస్సిలో బయోసైన్స్లో ఓపెన్లో 12 పోస్టులు ఉంటే 8 పోస్టులు బాసరాయి. ఒక బిఎడ్ కాలేజీలో 5 ఫ్రెండ్స్ ఉంటే 4 నా దగ్గరికి 17 కొందరు 18 అలా 4 నా దగ్గరికి వచ్చి ఉద్యోగం సాధిస్తే ఇంకొక వ్యక్తి వీళ్ళందరికంటే బాగా చదివే వ్యక్తే లాస్ట్లో 2022లో వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అయ్యి 22లో రావడం జరిగింది. వాళ్ళంతా 17, 18లో ఉద్యోగాలు కొడితే వీళ్ళకంటే బెటర్గా అయిన కాలేజీలో 40-50 వేలు సంపాదించుకుంటూ కూడా ఉద్యోగం సాధించలేక మళ్ళీ నా కాడ 22 నా దగ్గరకు వచ్చి వాళ్ళ జేఎల్ జాబ్ సంపాదించిండు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్న ఒక వీడియో క్లిప్ కూడా ఇస్తాం. ఒక బయోసైన్స్లో 12 సంవత్సరాలు డిగ్రీ బీఈడ్ అయిపోయిన తర్వాత 12 ఇయర్స్ వేరే ఎంబీఏ కావచ్చు, వేరే జాబ్స్ చేసుకుంటూ ఎలాంటి సబ్జెక్టుకు సంబంధం లేకుండా ఒక మేడం వచ్చి ఇవాళ బయోసైన్స్ ఉద్యోగం గురుకులాలలో సంపాదించింది. అది ఎన్నో వీడియోలలో పెట్టిన మీకు క్లిప్ కూడా ఇస్తా. ఈరోజు కూడా నేను ఏపీడిఎస్సిలో 12 సంవత్సరాలు సేమ్ 12 ఇయర్స్ తను పెట్టిన మెసేజ్ కూడా మీకు ఇక్కడ ఇస్తా. 12 ఇయర్స్ తను సబ్జెక్ట్ కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటూ సబ్జెక్ట్ అంతా వదిలేసి ఏ రోజు బుక్ కూడా ఓపెన్ చేయలేదు. అలాంటి అభ్యర్థి ఇవాళ గుంటూరు బ్రాంచ్లో ఎస్సీఏ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్కు జాయిన్ అయ్యి ఒక 4-5 నెలలు అక్కడ కోచింగ్ తీసుకొని ఇవాళ స్కూల్ అసిస్టెంట్ జాబ్ సంపాదించాడు. అంటే సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రిపేర్ అవుతున్నా సబ్జెక్టు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో 5 ఫ్రెండ్స్ ఉంటే 4 బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉద్యోగం సాధించుకోరు. వాళ్ళ 4 కంటే తను బాగా చదవగలుగుతాడు, బాగా చదవగలిగేవాడు అండ్ మంచి పొజిషన్లో కూడా వాళ్ళకంటే మంచి శాలరీతో జాబ్ చేస్తున్న అభ్యర్థి ఉద్యోగం సాధించలేక వాళ్ళ తర్వాత లాస్ట్లో సాధించిండు. అంటే ఎక్కడో మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో అది మీరు చదవలేక మిస్ అయిపోతున్నారు. మీరు కష్టపడుతున్నారు. ఆ కష్టపడ్డదానికి ఒక చిన్న బాసరా ఇన్స్టిట్యూట్ లాంటి ఒక ఫ్యాకల్టీ కాంబినేషన్ కనుక కొంచెం సపోర్ట్ దొరికితే
ఇవాళ మీరు బయటపడిపోతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇక్కడ. ఏపీడిఎస్సిలో ఒక నాగేశ్వరరావు గారని మీకు క్లిప్ కూడా ఇస్తున్నాను, మీకు మీకు తెలియాలి అది. ఇక్కడ ఇతను నాగేశ్వరరావు గారని శ్రీకాకుళంలో ఫిజికల్ సైన్స్ ఉద్యోగం వచ్చింది. తను ఈరోజు బాసరా ఇన్స్టిట్యూట్కి రాకుంటే 100కు 100% ఉద్యోగం సాధించేవాడు కాదు. ఎందుకు అంటే ఇతనికి 2018లో బాసరా ఇన్స్టిట్యూట్ అభ్యర్థి వల్లనే తను జాబ్ మిస్ అయ్యిండు. ఎందుకంటే ఆ రోజు 2018లో విజయలక్ష్మి మేడం అని శ్రీకాకుళం నుంచి తను మా దగ్గర కోచింగ్ వచ్చి తను ఇతనికంటే కూడా ఒక మెరిట్లో పైన ఉండి ఆమెకు వచ్చి ఉద్యోగం తనకు మిస్ అయింది. ఆ రోజు ఆమె మా దగ్గరకు రాకుంటే తనకు ఉద్యోగం వచ్చేది. ఆమె మా దగ్గర కోచింగ్ రావడం వల్ల 1 మార్కో 0.5 1 మార్కులోనే తనకు ఉద్యోగం మిస్ అయింది. 18 నుంచి మళ్ళీ 25లో బాసరా గుంటూరు బ్రాంచ్కి తను వచ్చి ఇవాళ తను చెప్పిన మాటలే, తను కనుక ఒకవేళ బాసరా ఇన్స్టిట్యూట్కి ఈరోజు రాకుంటే, మెథడాలజీ యూజ్ కాకుంటే ఖచ్చితంగా ఉద్యోగం సాధించలేను సార్ అని తను చెప్పినటువంటి వర్డ్స్ ఇవి, నేను చెప్పినవి కావు. ఎందుకంటే అలాంటి ఫ్యాకల్టీ కాంబినేషను వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూటు వాళ్ళ అలాంటి ఫ్యాకల్టీని ఇలా స్టేట్ ఫేమ్ మెథడాలజీ ఫ్యాకల్టీ. బాసరా అంటే నాణ్యత. ఎందుకు నాణ్యత అంటుందంటే వాళ్ళ ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఎందుకు వచ్చినాయంటే ప్రతి మెథడాలజీ ఫ్యాకల్టీ స్టేట్లో ఉన్న 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి స్టేట్ ఫేమ్ మెథడాలజీ ఫ్యాకల్టీ వాళ్ళ బాసరాలోనే ఉన్నాడు. మ్యాథ్స్ కావచ్చు, బయోసైన్స్ విక్రమ్ సార్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ వేణుగోపాల్ సార్ కావచ్చు, మ్యాథ్స్ జితేందర్ రెడ్డి కావచ్చు, తెలుగు సింహాచలం కావచ్చు, కోశల ఆంజనేయులు కావచ్చు, ఇలా చెప్పుకుంటే ప్రతి స్టేట్ ఫేమ్ మెథడాలజీ ఫ్యాకల్టీ బాసరాలో ఉంది. కంటెంట్ విషయానికి వస్తే స్కూల్ సిలబస్తో పాటు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మ్యాథ్స్ అయినా, బయోసైన్స్ అయినా, ఫిజికల్ సైన్స్లో అయినా, ఒక మ్యాథ్స్ అయితే ఐఐటి స్థాయి మెయిన్ స్థాయిలో, ఫిజికల్ సైన్స్ అయినా ఐఐటి మెయిన్ స్థాయి నీట్ స్థాయి, అండ్ బయోసైన్స్ అయినా నీట్ స్థాయిలో మనం సబ్జెక్ట్ ఇచ్చినాం కాబట్టి ఇన్ని వేలాది మంది అభ్యర్థులకు ఇవాళ ఉద్యోగాలు సాధించారు. ఊరికే ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ప్రతి కోచింగ్ సెంటర్కి ఉద్యోగాలు రావు. క్వాలిటీ ఇచ్చే సంస్థకే అది ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మనము తెలంగాణలో టెట్ రాబోతుంది. పెద్ద ఎత్తున మోడల్ స్కూల్స్లో 1500 ఖాళీలు ఉన్నాయి. డిఎస్సి ద్వారా 7000 నుంచి 8000 ఖాళీలు ఉన్నాయి. అండ్ గురుకులాలలో మొదటి నుంచి చెప్తున్న దాదాపు 5 నుంచి 6000 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే 13 నుంచి 15,000 ఖాళీలతో రాబోతుంది. తెలంగాణలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కనుక, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ కనుక స్టార్ట్ అయితే పెద్ద ఎత్తున రాబోయే రోజులలో ఇంకా ఎక్కువ ఖాళీలు ఉంటాయి. కాబట్టి బీఎడ్ అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశము. మీరు నెగ్లెక్ట్ చేయకండి. పేపర్లల్లో, యూట్యూబ్లల్లో ఏదో వినేసి బాసరా అంటే ఒక క్వాలిటీ ఇస్తున్నాం మనం. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తే ఉద్యోగం వస్తుంది. కోచింగ్ తీసుకున్నంత మాత్రాన ఉద్యోగం రాదు. సబ్జెక్టు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది. అలాంటి సబ్జెక్టు కేవలం బాసరాతోనే సాధ్యమవుతుంది. కాబట్టి టెట్ ప్లస్ డిఎస్సి, హెచ్జిటి, ఎస్సీఏ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి అండ్ గురుకుల టీచర్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా మీకు ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నా. ఇవన్నిటికి సంబంధించినటువంటి లైవ్ మెంటర్షిప్ క్లాసెస్ కూడా మనము నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మనము లైవ్ మెంటర్షిప్ క్లాసెస్ కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ చేయబోతున్నాము. ఏకలవ్య మోడల్ స్కూల్స్ బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఏకలవ్య కంటెంట్ విషయానికి వస్తే ఏకలవ్య అయినా, స్కూల్ అయినా, గురుకుల అయినా, మోడల్ స్కూల్స్ అయినా, ఇవన్నీ కూడా మనము గురుకుల లెవెల్లో చెప్తే, అంటే కొంచెం డెప్త్గా చెప్తే, గురుకుల పీజీటీ, టీజీటీ లెవెల్లో చెప్తే స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, నవోదయ కావచ్చు, ఆర్మీ స్కూల్స్ కావచ్చు, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏకలవ్య అనే కాదు, అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ఏకలవ్య స్కూల్లో ఏం లేదండి, టైర్ 1, టైర్ 2 ఉంటాయి. టైర్ 1లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, టైర్ 1లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 6 భాగాలు ఉన్నాయి. 6 జీకే ఫస్ట్ యూనిట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. రెండవది వచ్చేసి రీజనింగ్, మన గురుకులాలలో ఉంది, ఇక్కడ సేమ్ ఈ 2. తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్ గురుకులాలలో ఉంది, ఇక్కడ ఉంది. 3 కామనే. మన గురుకులా ప్రిపేర్ అవుతున్నట్టే, 3 ప్రిపేర్ అవుతున్నట్టే. అండ్ నాలుగోది వచ్చేసి మనకు
కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. గురుకులాలలో లేదు. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి పెడగాజీ ఉంది అండ్ ఎన్ఈపి 2020 ఉంది. సో ఇంకా దాంట్లో సంబంధించినట్టు ఏ పెడగాజీకి ఏ సబ్జెక్ట్కి ఆ పెడగాజీ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ యూనిట్ వచ్చేసి లాంగ్వేజెస్ ఉన్నాయి. అవి జస్ట్ క్వాలిఫై ఈ రెండు ఇంగ్లీషు అండ్ హిందీ ఉన్నాయి. ఈ రెండు క్వాలిఫై అయితేనే ఆ టైర్ 1 మిగతా ఫస్ట్ 5 యూనిట్లు వాళ్ళు కరెక్షన్ చేస్తారు. ఈ టైర్ 1లో వచ్చిన ర్యాంకును బట్టి అంటే మెరిట్ని బట్టి 1:10 తీసి మళ్ళీ టైర్ 2లో కంటెంట్ ఉన్న సబ్జెక్టు మన ఎవరి ఆప్షనల్ సబ్జెక్టు వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ పెడగాజీ ఉంటుంది, అక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో సేమ్ సిలబస్. అది పీజీటీ అయితే అదే స్టేట్ వైడ్ ఎక్కడున్నా అదే బిజినెస్ మ్యాథ్స్, మెన్సురేషను, జామెట్రీ, ఆల్జిబ్రా, స్టాట్స్ అవే ఉంటాయి. ట్రిగనామెట్రీ ఎక్కడైనా అదే సిలబస్ ఉంటుంది. వేరే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సిలబస్ లేవు. సో కాబట్టి ఇవన్నీ కూడా మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు సోషల్ లాంగ్వేజెస్లో అట్లాంటి వాటిలో వేరు ఉంటుంది తప్పితే ఈ మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ ఈ సైన్స్ సబ్జెక్టులకు ఒకటే ఉంటుంది. కాబట్టి ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా కంటెంట్ మనం ఎందుకంటే ఆల్రెడీ బ్యాచెస్ రన్ చేస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫెస్టివల్ తర్వాత కంటెంట్ బ్యాచెస్ మనము కంటెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కంటెంట్ డెప్త్గా సబ్జెక్ట్ లేని అభ్యర్థులు కంటెంట్ డెప్త్గా నేర్చుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఇచ్చిన సబ్జెక్ట్ అలాంటిది. ఇవాళ ఎంతోమంది బయోసైన్స్ అభ్యర్థులు దాదాపు 2450 మందికి కోచింగ్ ఇస్తే 200 మంది ఉద్యోగాలు సాధించారు. అందులో ఇంకొక 200 మంది ఉద్యోగం రాని అభ్యర్థులు కూడా అంతకు బిఫోర్ వాళ్ళు 10,000, 15,000, 20,000 పని చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇవాళ కనీసం 40,000-50,000 శాలరీ తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈవెన్ ఫిజికల్ సైన్స్ కూడా మా దగ్గరికి రాకంటే ముందు మీరు 10,000, 15,000, 20,000 మీ ఉద్యోగం జాబ్ ఉంటే ఇవాళ మీరు సుమారుగా 20,000 జాబ్ ఉన్నది. ఇవాళ మీరు బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న తర్వాత అది 40,000, 50,000 వెళ్ళిపోయే స్థాయిలో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఇక్కడ మీరు పెట్టిన ప్రతి పైసా మీరు పే చేసిన ప్రతి పైసాకు బాసరా ఇన్స్టిట్యూట్ న్యాయం చేస్తుంది. మీరు బిఫోర్ బాసరాలో 40,000 శాలరీకి పనిచేస్తే తర్వాత మీరు బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఆ 40,000కి పనిచేయరు. దాదాపు 80,000, ₹1,00,000 శాలరీకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2014లో జేఎల్స్కు మా దగ్గర 40,000-50,000 శాలరీ వదులుకొని వచ్చిన అభ్యర్థులు ఇవాళ దాదాపు ఒక్కొక్క అభ్యర్థి 2,00,000 శాలరీ కూడా కెమిస్ట్రీ 2,00,000 శాలరీ కూడా డ్రా చేస్తున్నాడు. అలాంటి క్వాలిటీ సబ్జెక్టు బాసరా ఎప్పుడు క్వాలిటీకి నాణ్యతకు పెద్దపీట వేస్తూ క్వాలిటీ ఇస్తూనే వస్తుంది. సో కాబట్టి కంటెంట్ విషయానికి వస్తే స్టేట్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంటెంట్ ఫ్యాకల్టీ అంతా బాసరాలోనే ఉంటారు. మెథడాలజీ కంటెంట్ కాబట్టి మీకు రిజల్ట్ కూడా అదే విధంగా వస్తుంది. ఈవెన్ హెచ్జిడిలో రాబోయే రోజులలో వచ్చే 7,000, 8,000 పోస్టులలో దాదాపు అగ్రభాగం 5,000కు పైననే హెచ్జిటి ఖాళీలు ఉన్నాయి. కాబట్టి హెచ్జిటి అభ్యర్థులు మీరు టెట్ వెయిటేజ్ పెంచుకోండి. టెట్లో ఎంత వెయిటేజ్ ఉంటే మీకు అంత అడ్వాంటేజ్. కాబట్టి సో టెట్ ప్లస్ డిఎస్సి హెచ్జిటి కావచ్చు, టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఏకలవ్య స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటెంట్ అనేది ఫెస్టివల్ తర్వాత స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని వచ్చే సంవత్సరంలో మీరు టీచర్గా స్థిరపడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ బాసరా ఇన్స్టిట్యూట్.